బైబిల్లో ఉన్న ప్రవక్తలందరూ యేసు కంటే గొప్పవారని అర్థం వస్తుంది. ఇంకా యేసు వ్యక్తిత్వంలో ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు, స్పష్టత లేకపోవడం వల్ల కావచ్చు, ఒకే విషయంపై వేరువేరుగా స్పందించాడు. ఒకే అంశంపై పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేశాడు. అవేంటో చూద్దాం. ఇప్పుడు దాకా తాను చేసిన బోధనల్ని తానే అతిక్రమించే వ్యక్తిగా దర్శనమిచ్చాడు. ఆ విషయాలు చూసాం. ఇప్పుడు ఒకే విషయం మీద రకరకాలుగా స్పందించాడు. ఒకచోట అవునని, ఒకచోట కాదని, ఒకచోట ఉందని, ఒకచోట లేదని, ఈ విధంగా వ్యతిరేక అర్థాలు వచ్చే ప్రకటనలు చేస్తే వాటిని పరస్పర విరుద్ధమైన ప్రకటనలు అంటారు. ఒకే వ్యక్తి రకరకాలుగా మాట్లాడితే. అలాంటి యాంగిల్స్ కూడా యేసులో ఉన్నాయి. ఆ సందర్భం చూస్తే యోహాను సువార్త 5:31, నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనిన ఎడల నా సాక్ష్యము సత్యము కాదు. యేసు చెప్తున్నాడు. నా గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటే, నా గురించి నేను విట్నెస్ ఇస్తే అది సత్యం కాదు అంటున్నాడు. యోహాను 8:14, నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే. ఒక చోటేమో సత్యమే అంటున్నాడు, ఒక చోట సత్యం కాదు అంటున్నాడు. మరి పై రెండిట్లో ఏది నిజం? ఈ రెండు యేసే చెప్పాడు. ఈ రెండు నిజమయ్యే అవకాశం అయితే లేదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే నిజమయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఒకటి అబద్ధం అయ్యే అవకాశం ఉంది. మరి ఏది అబద్ధం అని తేలినా కూడా యేసు వ్యక్తిత్వానికి మచ్చ వచ్చేస్తుంది. మత్తయి 19:29, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, పిల్లలనైనను, భూములనైనను, ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇవిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. నా నామము నిమిత్తం అంటే నా నిమిత్తం, నా సువార్త నిమిత్తం, నేను చేయమన్న పని నిమిత్తం భూములైనను, ఇళ్ళనైనను, అక్క చెల్లెండ్రనైనను, భార్యనైనను, ఈ విధంగా అందరినీ పోగొట్టుకున్నా కూడా వాళ్ళు మళ్ళీ 100 రెట్లు లాభపడతారు. ఇది కాక బోనస్గా స్వర్గంలో బెర్త్ కూడా కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పాడు. అంటే 2 రకాల బెనిఫిట్లు ఉంటాయి. ఇక్కడ 100 రెట్లు లాభపడతారు, స్వర్గంలో బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది. ఇలా 2 రకాల ఉపయోగాలు ఉంటాయి నన్ను నమ్ముకుంటే అని చెప్పి ఒక చోట చెప్పాడు. మత్తయి 10:22, మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. ఇక్కడేమంటాడు మళ్ళీ? మీరు నా నామం నిమిత్తం అందరికీ విరోధులైపోతారు, అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు, అంతం వరకు సహించాలి, వాడే రక్షింపబడతాడు అని చెప్పి ఒక సందర్భంలో చెప్పాడు. ఒక చోట ఏమో నన్ను నమ్ముకుంటే 100 రెట్లు లాభపడతారని అంటాడు. ఇంకో చోట ఏమో నన్ను నమ్ముకుంటే అంతం వరకు కష్టాలే మిగులుతాయి, వాటిని తట్టుకున్నవాడే విశ్వాసి అంటాడు. అంటే ఇప్పుడు బైబిల్లో ఎవరికి అనుకూలంగా ఉన్న వాక్యాలను వాళ్ళు చూపించి, ఎవరికి తోచినట్టుగా వాళ్ళకి కావలసినట్లుగా బైబిల్ని వక్రీకరించి చేసే ప్రచారాలే కాకుండా ఇలా బైబిల్లో యేసు కూడా రకరకాలుగా మాట్లాడడం వల్ల ఈ బైబిల్ బోధకులకి ఇంకొంచెం అవకాశం దొక్కింది. ఇప్పుడు వీళ్ళు ఎవరన్నా మత మార్పిడి చేశారనుకోండి, వాళ్ళకేం చెప్తారు? ముందు మా యేసుని నమ్ముకుంటే మీ కష్టాలు పోతాయి, ఇదిగో మా యేసు పలానా చోట ఇలా చెప్పాడు, నన్ను నమ్ముకుంటే 100 రెట్లు లాభపడతారని చెప్పాడు, కాబట్టి మా యేసుని నమ్ముకోండి, ఉన్నదంతా అమ్ముకోండి, తర్వాత చెప్తారులే, ముందు నమ్ముకోండి అంటారు. నమ్ముకుని పాపం వాడు ఏదో ఆశతో నమ్ముకుంటాడు, వాడి తర్వాత కష్టాలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఈ వాక్యం తెస్తారు, ఇదిగో యేసు ఇంకో చోట చెప్పాడు తెలుసా నీకు, అంతం దాకా కష్టాలు మిగులుతాయని చెప్పాడు, వీటిని తట్టుకుంటేనే విశ్వాసి, మరి ఏందనుకున్నావు అంటాడు. ముందు ఏమని చెప్పి తీసుకొస్తాడు? ఆశ చూపిస్తాడు. నన్ను నమ్ముకుంటే 100 రెట్లు లాభం వచ్చిందని చెప్పి ఈ వాక్యాన్ని చూపించి, తీరా వచ్చిన తర్వాత కష్టాలు వస్తే మాత్రం వీటిని తట్టుకోవాలా, తట్టుకుంటేనే నీకు బెర్త్ కన్ఫర్మ్ అయింది పైన అని చెప్పి మళ్ళీ అక్కడ వలేసేస్తారనమాట. ఈ విధంగా వీళ్ళకి కావలసినట్లుగా ఏది అనుకూలంగా ఉంటే అది చూపించుకోవడానికి బైబిల్లో చక్కగా వెసులుబాటు ఉంది. కనుకే బైబిల్ మీద ఇన్ని రకాల వ్యాఖ్యానాలు ఎవరికి తోచినట్లుగా, ఎవరికి అనుకూలంగా ఉన్న వాటిని వాళ్ళు తీసుకుని ప్రచారం చేస్తున్నారు. ఇంకొక చోట అయితే నన్ను నమ్ముకుంటే ఏకంగా మిమ్మల్ని చంపేస్తారని కూడా చెప్పాడు. మత్తయి 24:9, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడిదరు. ఇది ఎక్కడ వాడతారంటే, ఇప్పుడు మన విజయ్ కుమార్ అరెస్ట్ అయ్యాడు కదా, ఇలాంటి సందర్భాల్లో ఇది వేస్తారన్నమాట, ఈ అస్త్రాలు ఉపయోగిస్తారనమాట. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడెదరు, శ్రమల పాలు అయ్యేదరు, జనులు మిమ్మల్ని చంపెదరు. ఇవన్నీ మా యేసు ముందే చెప్పాడంటారు. వీళ్ళకి ఏదన్నా కొంచెం వ్యతిరేక పరిస్థితులు వచ్చినప్పుడు వెంటనే ఈ అస్త్రాలు చేస్తారు, యేసు చెప్పినాయి. కానీ ఇంకొక సందర్భంలో నన్ను నమ్ముకుంటే మీరు అసలు 100 రెట్లు లాభపడతారు అని చెప్పిన ఆ సందర్భాన్ని దాచేస్తారు. మళ్ళీ ఎక్కడికక్కడ ఏ సందర్భానికి తగినట్లుగా ఆ సందర్భంలో వారికి కావలసినట్లుగా బైబిల్లో ఉన్న వాక్యాలని వాడుకుంటూ ఉంటారు.
వీటిలో ఏది నిజం? మరి యేసుని నమ్ముకుంటే ఉన్నదంతా అమ్ముకోవడం నిజమా, లేదా 100 రెట్లు లాభపాటం నిజమా? ఏది నిజం? యోహాను 3:17 లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. యేసు చెప్తున్నాడు. యేసు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు ఏమని? లోకము తన కుమారుని ద్వారా రక్షింపబడటానికే పంపించాడు తప్ప తీర్పు తీర్చడానికి పంపబడలేదు. అంటే నేను ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాను, తీర్పు తీర్చడానికి రాలేదు అంటున్నాడు. లోకం అంటే ఇశ్రాయేలీయుల వద్దకేని యేసు ఉద్దేశంలో. దానికి సంబంధించిన ఆధారాలు ముందు కూడా వస్తాయి, ఇంకా పూర్తి ఆధారాలు చూద్దాం. అయితే ఇక్కడ ఇశ్రాయేలీయుల వద్దకు ఎందుకు వచ్చానంటే ఇశ్రాయేలీయులను రక్షించడానికి మాత్రమే వచ్చానంటున్నాడు, వాళ్ళకి తీర్పు తీర్చడానికి కాదంటున్నాడు. యోహాను 5:23లో తండ్రిని గణపరచునట్టుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. ఇంకొక కాంట్రడిక్షన్ అనమాట ఇది. బైబిల్లో తీర్పు తీర్చడం అంటే శిక్షించడం అని అర్థం, తీర్పు తీర్చడం అంటే శిక్ష విధించడం అనే అర్థంలో ఈ పదాన్ని ఎక్కువగా వాడతారు. ఒక చోటేమో దేవుడు నన్ను లోకాన్ని రక్షించడానికి పంపాడు, తీర్పు తీర్చడానికి కాదంటున్నాడు. ఇంకో చోటేమో తీర్పు తీర్చుటకు నాకు సర్వాధికారం ఇచ్చాడు అంటున్నాడు. ఒక చోటేమో తీర్పు తీర్చడానికి రాలేదు, నేను రక్షించడానికి వచ్చాను అంటున్నాడు. ఇంకొక చోట నేను తీర్పు తీర్చడానికి వచ్చాడన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇలా 2 రకాల పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేశాడు. ఇవి పరస్పర విరుద్ధమైన ప్రకటనలు. ఇన్ని రకాల వైరుధ్యాలు తన జీవితంలో చూపించాడు కనుకే ఆనాటి సమాజానికి యేసు అపరిచితుడిగా మిగిలిపోయాడు, అర్థం కానివాడిగా మిగిలిపోయాడు. కనుక ఈ అపరిచితుడు అనే భాగం సంబంధించి వివరణ అది. ఇక నెక్స్ట్ యేసు రక్తం పాప పరిహారం నిత్యజీవం, ఈ భాగానికి వెళ్దాం. మనకి ఇంకొంచెం టైం ఉంది కనుక ఈ భాగంలో కూడా కొద్దిగా పరిశీలన చేద్దాం. చూడండి 49వ పేజీలో యేసు రక్తం పాప పరిహారం నిత్యజీవం. ఇది చాలా ఇంపార్టెంట్, అందరూ చాలా జాగ్రత్తగా వినండి. ఒక వాక్యంలో చెప్పాలంటే ఈనాడు చలామణిలో ఉన్న క్రైస్తవ మత సిద్ధాంతం ఇదే. క్రైస్తవ మతం యొక్క సిద్ధాంతం ఏంటంటే ఇది ఒక్క లైను ఏంటి? మనిషి పుట్టుకతో పాపి, యేసు మానవాళి పాప క్షమాపణ కోసం రక్తం చిందించాడు, ఈ విషయాన్ని నమ్మితే పాప పరిహారం అయ్యి నిత్యజీవం పొందుతారు, నమ్మకపోతే నిత్య నరకానికి పోతారు. ఇది క్రైస్తవ మత సిద్ధాంతం. ఎన్ని రకాల పేర్లతో సభలు పెట్టి ఎన్ని రోజులు ప్రసంగాలు చేసినా, కిందది కిందకి పెట్టి తలకిందులు చేసినా, చివరాఖరికి క్రైస్తవ మత ప్రచారకులందరూ వచ్చి ఆగేది ఇక్కడే. మీరు చూస్తూ ఉంటారు క్రైస్తవ మత చాలామంది చాలా చోట్ల సభలు పెట్టి పూనకం వచ్చినట్లుగా అరిచేస్తూ ఉంటారు, బట్టలు జించేసుకుంటూ ఉంటారు, మైకులు బాగొట్టేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత బేభత్సం చేసినా, ఎంత హంగామా చేసినా వాళ్ళు చివరికి చెప్పేది ఇదే: యేసు మన పాపాల కోసం చచ్చిపోయాడు, ఆయన నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తారు, నమ్మకపోతే నరకానికి పోతారు. ఈ ఒక్క లైనే వాళ్ళు ఎన్ని రకాలుగా చెప్పినా కూడా అటు తిప్పి ఇటు తిప్పి చివరికి ఇక్కడికి వచ్చి అవుతారు. క్రైస్తవ మతంలోకి మారకపోతే మీకు నరకమే గతి అంటూ ఒక రకమైన బెదిరింపు ధోరణిలో విశృంఖలంగా ప్రచారం సాగిస్తూ వస్తున్నారు. ఈ విషయం మనందరికీ తెలుసు. అయితే ఒళ్ళు గగురు పొడిచే నిజం ఏమిటంటే క్రైస్తవ మత ప్రచారకులు ఇంత ఉధృతంగా ప్రచారం చేస్తున్న ఈ సిద్ధాంతాన్ని యేసు అసలు చెప్పనే లేదు. పైగా ఈ సిద్ధాంతానికి ఆయన పూర్తి వ్యతిరేకి. ఇది ఒళ్ళు గగురు పొడిచే నిజం అండి. బైబిల్లో యేసు ఎక్కడా కూడా ఈ దొంగ ప్రచారకులు ఎంత ఉధృతంగా ఎంత బేభత్సంగా చేస్తున్నటువంటి ఈ సిద్ధాంతాన్ని యేసు అసలు చెప్పలేదు. పైగా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళు చేస్తున్న ఈ ప్రచారాలకి ఆయన పూర్తి వ్యతిరేకి యేసు. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ మనకు 2 విషయాలు ఉంటాయండి. ఒకటి, అసలు యేసు నిజంగా ఆ విధంగా బైబిల్లో చెప్పాడా లేదా? ఒకవేళ చెప్పినా కూడా మనం గుడ్డిగా దాన్ని నమ్మక్కర్లేదు. ఎందుకు? బైబిల్ దైవ గ్రంథం, యేసు నిజంగా దేవుని కుమారుడు అనడానికి తగిన ప్రమాణాలు ఉంటే అప్పుడు యేసు చెప్పిందని మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు అలా అనుకుంటే ఖురాను ఒక దైవ గ్రంథం అంటారు, లేదా బౌద్ధులకు సంబంధించి వాళ్ళకు ఒక ప్రమాణ గ్రంథాలు ఉంటాయి, జైనానికి సంబంధించి వాళ్ళ ప్రమాణ గ్రంథాలు ఉంటాయి, అలాగే హిందువులకు సంబంధించి వాళ్ళకి ప్రమాణ గ్రంథాలు వాళ్ళకు ఉంటాయి. మిగిలినవన్నీ వదిలేసి మాది ఒకటే దైవ గ్రంథం, మా దాంట్లో చెప్పింది మాత్రమే నిజం అని చెప్పి అందరూ వదిలేసి అందరూ ఎక్కడికి రావాలని చెప్పడం నియంతృత్వం. దానికి ఎవడు ఒప్పుకోడు. ఒకవేళ అలా రావాలి అని చెప్పదలుచుకుంటే అసలు నిజంగా అది దైవ గ్రంథం, దాంట్లో ఎలాంటి లోపాలు లేవు అని చెప్పి రుజువు చేయాల్సి వస్తుంది ఫస్ట్. మరి బైబిల్ దైవ గ్రంథం రుజువు పెడితే ఏ కోసైనా బైబిల్ దైవ గ్రంథం రుజువు నిలబడదు. సరే, దాన్ని అలా ఉంచండి. యేసు నిజంగా అసలు బైబిల్ అలా చెప్పాడా లేదా అన్నది 2వ అంశం. ఒకవేళ చెప్పినా కూడా మనం అందరూ అక్కడ పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఒకటి, అసలు అవన్నీ పక్కన పెడితే యేసు నిజంగా అసలు ఆ విధంగా చెప్పనే లేదు బైబిల్లో. చూడండి,
పోనీ బైబిల్ దేవుడు యెహోవా ఈ సిద్ధాంతాన్ని చెప్పాడా అంటే ఆయన సంగతి సరే సరి. మరి ఈ సిద్ధాంతాన్ని ఎవరు ప్రవేశపెట్టారు, ఎందుకు ప్రవేశపెట్టారు, ఈ విషయాన్ని ముందు ముందు తెలుసుకుంటారు. బైబిల్ దేవుడు యెహోవా మానవులందరి పాపక్షమాపణ నిమిత్తం నా కుమారుని పంపించి బలి చేస్తా అని చెప్పినట్లుగా బైబిల్ మొత్తంలో భూతద్దం పెట్టి వెతికినా ఒక్క వాక్యం కూడా కనపడదు. బైబిల్ మొత్తం తిరగేసుకోండి, నా కుమారుణ్ణి ప్రజలందరి పాపముల నిమిత్తం బలి చేస్తున్నాను అని చెప్పినట్టుగా బైబిల్ దేవుడు ఎక్కడా చెప్పలేదు. ఆయన ఎంతసేపు నాకు గొర్రెలు కావాలి, మేకలు కావాలి అన్నాడు తప్ప ఈ వాక్యం ఎక్కడ చెప్పలేదు. యెహోవా ప్రకారం పాపక్షమాపణ కోసం జంతువుల్ని బలి ఇవ్వాలి. వేరు వేరు వ్యక్తులు వేరు వేరు పాపాలకి వేరు వేరు జంతువుల్ని పాపక్షమాపణగా బలిగా సమర్పించాలి. గతంలో విజయప్రసాద్ రెడ్డితో జరిగిన డిబేట్లో కూడా ఈ విషయాన్ని నేను ఒక సందర్భంలో చెప్పాను. ఏ పిట్టను తినాలి, ఏ పిట్టను తినకూడదు అనే విషయం చెప్పాడు. అలాగే కుష్టివాడు బట్టలు ఎట్టా ఉతుక్కోవాలి అనే విషయాలను కూడా చెప్పాడు. ఇవన్నీ చెప్పుకొచ్చాడు. కానీ అసలు క్రైస్తవ మూల సిద్ధాంతాన్ని బైబిల్ దేవుడు ఒక్కచోట కూడా ఒక్క వాక్యం కూడా ఎందుకు చెప్పలేదు అని చెప్పి విజయప్రసాద్ రెడ్డితో జరిగిన డిబేట్లో నేను చివరిలో ప్రశ్నించాను. దానికి ఆయన సమాధానం చెప్పలేదు. ఎందుకంటే ఆయన చెప్పలేదు కాబట్టి. నిజంగా అంటే ఇంత ప్రాముఖ్యమైనటువంటి మానవుల జీవితాలకి సంబంధించినటువంటి నిత్య జీవితానికి సంబంధించి, అది కూడా ఇది తాత్కాలిక జీవితం కాదు, కోట్ల కోట్ల సంవత్సరాల పాటు ఉండే నిత్య జీవితానికి సంబంధించి అంత విలువైన సమాచారాన్ని మాత్రం బైబిల్ దేవుడు ఒక్కచోట కూడా చెప్పలేదంట. ఈ షండాలం మొత్తం జంతువుల్ని బలి ఇవ్వాలి, దాన్ని వాటిలో కొవ్వు తీయాలి, వాటి తోకమాట నాకు ఇవ్వాలి, కుడి జబ్బేమో యాజకుడికి ఇవ్వాలి, కుష్ఠోడు బట్టలు దించుకోవాలి, నేను అపవిత్రుడిని పథకాలు, ఈ దరిద్రం అంతా మాత్రం ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి బైబిల్లో. ఈ ప్రాముఖ్యమైన మూల సిద్ధాంతం మాత్రం లేదు. ఈ వివరాలన్నీ లేవీకాండంలో ఉంటాయి. లేవీకాండం మొత్తాన్ని అక్షరం పొల్లుపోకుండా చదివి చూడండి, మీకు ఏమనిపిస్తుందో అప్పుడు చెప్పండి. ఇక యేసు ఈ జంతు బలుల్ని సమర్థించినట్టుగా కానీ పూర్తిగా వ్యతిరేకించినట్టుగా కానీ బైబిల్లో ఖచ్చితమైన వివరాలు లేవు. మరైతే అసలు యేసు దృష్టిలో పాపక్షమాపణ ఎలా కలుగుతుంది, మనుషులు నిత్య జీవం స్వర్గం పొందడానికి కావలసిన అర్హతలు ఏమిటి, ఈ విషయం గురించి ఇప్పుడు పూర్తి సమాచారం తెలుసుకుందాం. యెహోవా దృష్టిలో అసలు స్వర్గం నరకం అనే కాన్సెప్ట్ లేదు పాత నిబంధనలో. ఎంతసేపు మీరు గొర్రెల్ని మేకల్ని నాకు ఇవ్వండి, మీకు ఏ కష్టం రాకుండా శత్రువుల చేత మీరు యుద్ధాల్లో మీరు వాళ్ళని గెలిచేటట్టుగా నేను చేస్తాను, లేకపోతే వాళ్ళు వచ్చి మీ మీద పడి దోచుకుంటారు, మీ పిల్లల్ని వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, ఈ విధంగా చెప్పాడు. నన్ను పూజిస్తే స్వర్గానికి వెళ్తారని చెప్పలేదు. మరి అసలు ఆ విషయాన్ని అలా పక్కన పెడితే యేసు దృష్టిలో స్వర్గానికి ఎవడు వెళ్తాడు, ఎవరైనా స్వర్గానికి వెళ్ళడానికి కావలసిన అర్హతలు ఏమిటి, ఈ విషయం గురించి యేసు ఏం చెప్పాడు, క్రైస్తవులు చెప్తున్న ప్రచారాల్లో నిజం ఎంత, ఈ విషయాన్ని మనం వచ్చే భాగంలో చూద్దాం.